వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథంలో నుంచి 17వ పేజ్. సో మనం ప్రతి ఒక్క దాంట్లో ఈజియెస్ట్ వే ఏంటి అన్నది చూస్ చేసుకుంటాం. ఎందుకు? బికాస్ అది కన్వీనియంట్గా ఉంటుంది, మనకి ఈజీగా అయిపోతుంది. అలాగే ఎగ్జామ్స్ కూడా బీటెక్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా మళ్ళీ మనం ఈజియెస్ట్ వేనే చూసుకుంటాం. ఆ ఈజియెస్ట్ వే ఏంటి పాస్ అవ్వడానికి అంటే మైక్రో జిరాక్స్. మీరు ఎంతమంది వితౌట్ మైక్రో జిరాక్స్ పాస్ అయ్యారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్. సి ఐ విల్ టెల్ యూ వెరీ ఓపెన్లీ, మేము జిరాక్స్లు పెట్టాము, మైక్రో జిరాక్స్లు పెట్టాము డెఫినెట్లీ. బట్ అగైన్ జస్ట్ థింక్, ఆ ఈజియెస్ట్ వే కనుక నీ మెడకు చుట్టుకుంటే, ఐ మీన్ ఒకవేళ పొరపాటున దొరికితే, ఒకవేళ ఇన్విజిలేటర్ మంచోడే అనుకో వదిలేస్తారు, కాకపోతే ఇట్ విల్ బి గ్రేట్ రిస్క్, రైట్? సో జస్ట్ థింక్, అంత ఈజియెస్ట్ వే కంటే ఇంకో ఈజియెస్ట్ వే ఏంటి అంటే పాస్ మార్క్స్కి చదువుకుని ఎగ్జాక్ట్ టిప్ టు టాప్ రాసి బయటకు రావడం ఇస్ ద ఈజియెస్ట్ వే. మైక్రో జిరాక్స్ అన్నది గుర్తుంచుకోండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.